విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల విజయవాడ మహాపట్నంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన మొదటి మంగళవారం జరుగుతుంది. ఫిబ్రవరి 6వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడ మహాపట్టణంలో గల కందుకూరి కళ్యాణ మండపం జింకానా గ్రౌండ్స్ నందు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. ఇప్పటికి అనేక మంది పాల్గొని దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, స్వస్థతలు పొందుకున్నారు, గర్భఫలాలు పొందుకున్నారు, దెయ్యపు చీకటి శక్తుల నుంచి విడుదల పొందుకున్నారు. మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి, ఆశీర్వదించబడండి. ఫిబ్రవరి 6 ఉదయం 10 గంటలకు విజయవాడ జింకానా గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం. ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 10 గంటలకు ఖమ్మం పట్టణంలో గల కృష్ణా ఫంక్షన్ హాల్లో నూతన బస్టాండ్ సమీపాన బైపాస్ రోడ్ నందు రెస్టిన్ హోటల్ ప్రక్కన ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. ప్రతి నెల ఉదయం 10 గంటలకు 2వ మంగళవారం జరుగుతుంది. ఫిబ్రవరి 13వ తేదీ ఈ ఆరాధన ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికి అనేక మంది ప్రజలు పాల్గొని మేలు పొందుకున్నారు, దీవెన పొందుకున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, ఆశ్చర్యమైన కార్యాలు, గర్భఫలాలు పొందుకుంటున్నారు. మీరు కూడా రండి. ఫిబ్రవరి 13వ తేదీ ఉదయం 10 గంటలకు కృష్ణా ఫంక్షన్ హాల్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఉదయమే లేవగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నారా? నిజమా, మన దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని చూసే మహాకృప మనకిచ్చారు కదా. అందును బట్టి మనము మన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమైనాం. అలాగే ప్రతి ఉదయం లేవగానే దేవుని యొక్క మాటలు వింటూ ఆయనిచ్చే శ్రేష్టమైన వాగ్దానాలు వింటూ మీరెంతగానో దీవించబడుతున్నారు కదా. మరి మీరు అనేక మందికి దీవెనకరంగా మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఈ దినం కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చి మరి మనలందరినీ కూడా బలపరచాలని ఆయన ఆశపడుతున్నారు. ఆయన ఏం వాగ్దానం తీసుకొచ్చారో చూద్దామా? ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కటి మాట అండి. దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే, నేను నీకు ఆరోగ్యం కలుగజేస్తానని. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం వింటున్న మీ యొక్క జీవితాల్లో అనేక బలహీనతలు ఉన్నాయా? అనేక వ్యాధులతో అలమటిస్తున్నారా? అనేక రోగాలు మిమ్మల్ని ఆవరించి ఉన్నాయా? మరి మీ శరీరంలో ఉన్న ఆ వ్యాధులను బట్టి, మీ శరీరంలో ఉన్న రోగాలను బట్టి ఒకవేళ నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారా? మీ యొక్క వ్యాధులను బట్టి ప్రతినిత్యము వైద్యుల చుట్టూ తిరుగుతూ వేసారిపోయి వారిచ్చే ఎన్నో మెడిసిన్స్ వేసుకున్నా కూడా మీకు స్వస్థత రాక, మరి మీ హృదయంలో నెమ్మది లేక, మీ శరీరంలో ఆరోగ్యం రాక వేదనతో ఉన్నారా? బాధతో ఉన్నారా? ఇక నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, ఇక నా జీవితంలో నేను ఆరోగ్యం పొందుకోలేనేమో అని బాధతో ఉన్న మీ అందరితో దేవుడి ఉదయకాలం మాట్లాడుతున్నారు నాన్న. ఆయన అంటున్నారు, నేను నీకు ఆరోగ్యం కలుగజేస్తానని. మన దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే గొప్ప దేవుడు. ఆయన ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉండిన దినాలలో మరి ఆయన దగ్గరకు ఎంతోమంది రోగులు వచ్చారు కదా.
ఎంతోమంది రోగులు మరి యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య వారిని ముట్టి తాకి స్వస్థత ఇచ్చారు కదా. నానావిధ రోగాల చేత బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మరి యేసయ్య ముట్టి స్వస్థపరిచి వారికి మంచి ఆరోగ్యాన్ని కలుగు చేశాడు యేసయ్య. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం వాగ్దానం ఉంటున్న నీ జీవితంలో ఒకవేళ మరి భయంకరమైన రోగాలు ఉన్నాయేమో, మరి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఒకవేళ కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో, మరి నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి అని ఒకవేళ మరి బాధపడుతున్నారేమో, నాకు ఆరోగ్యం ఎలా వస్తుంది అని ఒకవేళ ఎదురు చూస్తున్నారేమో ఆరోగ్యం కొరకు. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, మనం డాక్టర్ల చుట్టూ తిరిగినా మరి ఎన్నో మెడిసిన్స్ వేసుకున్నా మనకు ఆరోగ్యం రాదు. కానీ మన దేవుడు మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవుడు. ఆయన పొందిన దెబ్బల వల్లనే మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ ఈ ఉదయకాలం బాధతో వేదనతో కృంగిపోయిన స్థితిలో ఉండినట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నాన్న. ఆయన అంటున్నాడు, బిడ్డ నువ్వు భయపడొద్దు, నువ్వు బాధపడొద్దు, నేను నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాను అని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. మరి ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్మగలుగుతావా? యేసయ్యే నిజమైన దేవుడని మరి ఆయనని ఆశ్రయించి మరి ప్రభువా నువ్వు మాత్రమే నాకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తావని నువ్వు నమ్మకంతో ప్రార్థించినప్పుడు దేవుడు నీ జీవితంలో నీకు మంచి ఆరోగ్యాన్ని కలుగు చేసే దేవుడై ఉన్నాడు. మరి అటువంటి కృప దేవాది దేవుడు మరి మీకు నిండుగా మెండుగా అనుగ్రహించునుగాక. అలాగే మనమందరము కూడా ప్రార్థన చేసుకుందామా? మహాగణుడా, పరిశుద్ధుడా, కృపామయుడా, నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ప్రియ తండ్రి, నాయన ఈ ఉదయ కాలపు వేళ నా తండ్రి నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకే కృతజ్ఞతలయ్యా. నేను నీకు ఆరోగ్యము కలుగు చేతునని ప్రభువా వాగ్దానం ఇచ్చిన దేవుడవు, నమ్మదగిన దేవుడవయ్యా. నిజమే, ఆరోగ్యం నీ వలన మాత్రమే మాకు కలుగుతుందయ్యా. నా తండ్రి ప్రభువా, నాయన ఈ యొక్క ఉదయ కాలంలో ప్రభువా ఎంతోమంది బిడ్డలు అనేక రోగాల చేత బాధపడుతూ వేదన చెందుతూ అయ్యా నడినెత్తి మొదలుకొని అరికాల వరకు నానా విధ రోగాల చేత అల్లమటిస్తూ అయ్యా నా తండ్రి ఎంతోమంది డాక్టర్ల చుట్టూ తిరిగి వేసారిపోయి ప్రభా అయ్యా కృంగిపోయి నలిగిపోయి ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ వచ్చావు దేవా. నేను నీకు ఆరోగ్యం కలుగు చేస్తానని వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడు కదా తండ్రి, నీకే స్తోత్రాలయ్యా. నాయన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అయ్యా. అయ్యా ఎటువంటి వ్యాధులతో ఉన్నారో ప్రభు, ఎటువంటి బలహీనతలతో ఉన్నారో నీ బిడ్డలయ్యా. అయ్యా వారిని ఇప్పుడే ముట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన అవి దీర్ఘకాలిక వ్యాధులైన నాయన యేసుక్రీస్తు నామములు అవి తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. అరికాలు మొదలుకు నడినెత్తి వరకు నీ బిడ్డల్ని ముట్టండి ప్రభు, తాకండి ప్రభు, నీకే స్తోత్రాలు అయ్యా. అయ్యా నా దేవానికే స్తోత్రాలు అయ్యా. శారీరక రోగాలు, ఆత్మీయ రోగాలు ప్రభు, ఇదిగో తండ్రి నాయన మానసిక రోగాల చేత ఎంతమంది బాధపడుతున్నారో తండ్రి, వారందరినీ తాకమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు అయ్యా. నాయన నువ్వు మాత్రమే ఆరోగ్యం కలుగు చేసే దేవుడు కనుక అయ్యా నీలో ఉన్న అయా ఆరోగ్యం ప్రతి ఒక్కరికి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డే జరిగించుకుంటున్న ప్రతి వారి జీవితాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ యొక్క నూతన సంవత్సర కాలంలో ప్రభా వారిని ఇంకా నాయన నిండైన దీవెనలతో వారు నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. అలాగే నాయన ఈ దినమంతా కూడా నీ ప్రశస్తమైన సన్నిధిని మాతో ఉంచి నడిపించి మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.